ఏంట్రా మాట్లాడండి రా చూస్తారా కాదు కాదు చూసేదా మరి నా కళ్ళలో నమ్మకం కనిపించడం లేదా? అస్సలు లేదు. చెప్పాడు ఏదో చెప్పి గుడిపించేస్తారు జనాన్ని. సంజయ్ కూడా అలాగే 3 సార్లు అయ్యాడు. అది నా పిల్లరా భారతి వదిలేండి రా, అది నా ప్రాణం. వచ్చేసాం మీ బురద మళ్ళీ వచ్చేసాం. అది నేనైతే కాదు, సందీప్ గారి గురించి నాకు క్లారిటీ ఉంది, ఖచ్చితంగా జగ్గడ అయ్యింది. సరే మరి మొదలు పెట్టండి ఇంకెందుకు లేట్. సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు దబాకనా. యాక్చువల్లీ ఈరోజు కంటెంట్ ఏంటంటే మన లెనిన్ అన్న వచ్చాడు, అలాగే టాక్సిక్ నుంచి ఒక అది గ్లిమ్సా టీజరా ఏంటో మనకు తెలీదు రిలీజ్ చేస్తారు, అది కూడా చూసేద్దాం. చూసి కొంచెం ఒక్కొక్కరు ఎగిరి దూకుతున్నారు చూడాలి. 5 నోట్లో గన్న కూడా కింద పడిపోతున్నారు. ఒకసారి చూసేద్దాం, చూసి రియాక్ట్ అయిపోదాం. అది రియాక్ట్ అనుకోండి, ఇంకోటి ఏదన్నా అనుకోండి, ఇంకోటి అనుకోండి, మాకు నచ్చింది మేము చేసేస్తాం, మీరు చూసేయాలి అంతే. ఏంట్రా బెదిరిస్తున్నావు? బెదిరించట్లేదు మాయా, రిక్వెస్ట్ చేస్తున్నాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్, అలాగే కామెంట్ కూడా. అదే ఈ మధ్య హైప్ బట్ వచ్చింది, అది కూడా కొట్టించండి. చేశారు కదా, డన్ డన్. సరే మరి ఫస్ట్ ఏది చూద్దాం, లెనినా లేకపోతే లేదు అయ్యగారు వద్దులే కానీ ఫస్ట్ అమ్మాయిని చూసి తర్వాత అయ్యగారిని చూద్దాం. మా లెనిన్ కూడా బాగానే ఉందిరా, చూడొచ్చు. లేదు ముందు అమ్మాయిని చూసేద్దాం. చెప్తారు కదరా లేడీస్ ఫస్ట్ అని, అందుకే లేడీస్ ని పెడదాం అనుకున్నాను. మరి మన దినేష్ పొట్నూరు కోరిక మేరకు మనం పెడేస్తున్నాం ఎవరిని, టాక్సిక్ ని. ఇన్స్టాగ్రామ్ రీల్స్ మనం తెలుసు కదా కాపీరైట్ ఇష్యూస్, సో అందుకనే ఆ టాపిక్ వస్తాం. మీరు మొత్తం వీడియో చూడాలనుకుంటే యూట్యూబ్ లోకి వెళ్ళి ఇంకోసారి చూడండి. మా దగ్గర ఫుల్ వీడియో చూడాలంటే ఇది ఎప్పటికీ జరగదు. మీరు సబ్స్క్రైబ్ చేసి పెంచితే తప్ప మా దగ్గర ఫుల్ వీడియో చూడగలుగుతారు, అంతవరకు మేము చూడలేరు అంతే. చూడండి ఎవరు మమ్మల్ని. Kids stay away. Parents make sure your kids stay away. Grandparents take care. Great grandfather At your own risk. at your own risk. Love. Short బాగుందా? Love makes monsters of women. వీడియోని చాలా స్లో మోషన్ లో చూడాలరా. It is a beautiful illusion if one understands the depth of its deception. తినవరు బాలీవుడ్ And yet here we are. హైలైట్. లేడీస్ అండ్ లేడీస్ ఒక్కొక్కరుగా వస్తారా, ఒకేసారి వస్తారా? ఆ డైలాగ్ వర్షన్ గానీ అదే కేజీఎఫ్ గుర్తొస్తుందిరా నాకు. డబ్బింగ్ సేమ్ అదే. మెట్లెక్కించాడు మాయా. ఇప్పుడు అసైన్మెంట్ స్టైలిష్ గా ఒక్కడ కనిపిస్తున్నాడు, బాగున్నాడు. But here comes a plot twist, ladies. Don't forget the predictable spectacle of men and their cocks. And their cocks. లాస్ట్ డైలాగ్ చూసావా? కెమెరా యాంగిల్ చూడరా. 26/8/26. ఓకే వచ్చేస్తుంది ఇంకొక 2 నెలలు వచ్చేస్తుంది సినిమా. కానీ ఎప్పుడు రావాలి అసలు? మార్చిలో రావాలి. ఎప్పుడో లేట్ అయింది. సో చెప్పండి అబ్బాయిలు, ఎలా అనిపించింది అసలు కాక్ అదే టాక్సిక్? యా ఫుల్ ఆఫ్ కాక్స్ లాగా ఉంది. ఏంట్రా మాట్లాడండి రా చూస్తారా? కాదు కాదు చూసేదా మరి సౌండ్ లేకుండా చూసేస్తున్నారు. ఆన్లైన్ సినిమా చూస్తున్నట్టు ఉంది అంటే స్లో మోషన్ పెట్టాను మరి చూస్తారేమో అని, ఏమైనా డీటెయిలింగ్ కాదు కాదు. కొన్ని షార్ట్స్ చాలా బాగున్నాయి చూసా. 9 తారాది ఇలాగా బుల్లెట్ మీద వచ్చే షార్ట్ గానీ, ఇంట్రోస్ వాళ్ళకి ఇచ్చిన ఇంట్రోస్
అండ్ మళ్ళీ వాళ్ళతో వీడికుండే ఈ రొమాంటిక్ సీన్స్ బాగా చూపించాడు. చాలా బాగా చూపించాడు ఇవన్నీ. అదే నీకు ఇవన్నీ నచ్చుతాయి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత బాగా చూపిస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలు, ఆవిడ ఇంత బాగా చూపిస్తుంది అని. స్ట్రోక్ మీద స్ట్రోక్. ఒక డైరెక్టర్ కూడా ఒక లేడీ, అది మనం చెప్పుకోదగ్గ విషయం. ఏంటంటే చెప్పుకోదగ్గ కన్నా మెచ్చుకోదగ్గ విషయం అది. మెచ్చుకోదగ్గ విషయం అది. అంతే, అంటే సినిమా బాగుంటే ఇంకా గట్టిగా మెచ్చుకుంటారులేండి. ఆన్ రిలీజ్ డే, టాక్సిక్ రిలీజ్ డే. సన్మానం 4 గంటలకైతే మీరు కక్కుర్తిపడి 3 గంటలకు అందరినీ స్టే అవే అన్నారు కదా సార్. వచ్చేసారు. ఎవడొస్తాడో ఎవడంటాడు అంతేనంటావా? అరే సెన్సార్ వాడు ఎలా ఒప్పేసుకుంటాడు రా మరి ఇంత. లేదు అది యూట్యూబ్ వరకేరా, యూట్యూబ్ వర్షనే కదా ఇప్పుడు వదిలింది మనకి. యూట్యూబ్ వర్షన్ దగ్గరికి వచ్చేసరికి సగం సినిమా ఎగిరిపోద్దేమో. నువ్వు చూసావు కదా పారడైజ్ కే ఎలా కట్ చేసినట్టు, అదే ఇలా రఫ్ అయిపోయినట్టు ఎలా చూపిస్తున్నాడు. అంతెందుకు మొన్న మన కిరణాన సినిమాలో చిన్న చిన్న బూతులకే తీసాడు, ఇంక ఇది గుంచుతాడా? ఏమిట్రా 7 కొండలు ఒక్క డైలాగ్ కూడా అర్థం కావడం లేదు. డైలాగ్ రా ముఖ్యం, ముందు ఆ సీన్ చూడరా. ఏమిట్రా 7 కొండలు ఎన్నాళ్ళు మనం మ్యూట్ లో పెట్టి చూసాం కదరా, ఇదే అదే ఇది. ఏంట్రా 7 కండ్లు ఏమర్థం. వెయిట్ ఫర్ స్పిరిట్ ఇంతకు మించి ఉంటుందా? రే వంగ మీద అంత నమ్మకం పెట్టుకున్నారేంట్రా? సినిమా బాగుంటది, యాక్షన్ బాగా తీస్తాడని చెప్పొచ్చు కదా, ఇంతకు మించి ఎక్కువ ఉంటుంది అంటే వాట్ ఇస్ ద మీనింగ్? మరి ఉన్నది తృప్తి కదరా. ఒక డైలాగ్ కూడా అర్థం కాలేదా? ఓకే ఏం లేదు భయ్యా, తక్కువ అంచనా ఇద్దా అన్నాడు అంతే. అదే అనమాట మ్యాటర్, అంతకు మించి అక్కడ ఏం లేదు. అదే కొంచెం పెద్దగా చేసి రాసింది అంతే. గన్ ఎప్పుడు పేలుతుందో ఎలా పేలుతుందో అని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకండి, ఎప్పుడైనా పేరొచ్చు అని చెప్పి అలా సారాంశం అనమాట. సరే గైస్, అది టాక్సిక్. మరి సినిమా రిలీజ్ అయ్యా, ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఇంకొంచెం ఎక్కువ మాట్లాడుకుందాం. ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వదే అప్పుడు మాట్లాడుకుందాం గైస్. ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వదు, ఎందుకంటే ఇప్పటికే 4 సార్లు ఎన్నిసార్లు వచ్చింది. అయిపోద్ది, నేను వెళ్ళిపోతాను. ఇది మహాభారతం. చిత్తూరు జిల్లాలో ప్రతి సంవత్సరం ఎంతో బాధ్యతగా 18 రోజుల పాటు ద్రౌపదమ్మని కొలుస్తారు. ఈ పవిత్రమైన నేలకున్న ఒకే ఒక నిబంధన, ఎట్టి పరిస్థితిలో ఒక్క రక్తపు బొట్టు. హీరో కాదు వచ్చినప్పుడు విజిలేయాల్సింది, హీరోయిన్ వచ్చినప్పుడు విజిలేయాలి. రక్తపు బొట్టు అనగానే బొట్టు పెట్టాడు రక్తం తేకంగా కూడా ఈ నేల మీద చిందకూడదు. ఆ ఎమ్మి పేరు భారతి, మన నేలకంట మా చిన్న కూతురు. ఏంది నీకు రాయడం రాదా? చిన్నప్పటి నుంచి చదవడం కూడా రాదు. పర్లేదురా, బాగానే ట్రై చేశాడు రా. అదే కదా, మరీ అంత తక్కువ అంచనా వేస్తున్నారు రా బాబు అయ్య గారిని. నేర్చుకున్నాడు 4 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది, ఏడ్ చేయాలి. కాలేజ్కి వెళ్ళాడు నేర్చుకోవడానికి. 4 సంవత్సరాలు నేర్చుకున్నాడు రా చిత్తిరాజా. మరి కాదురా, ఎప్పుడు వచ్చిందిరా సినిమా అది? నా కళ్ళలో నమ్మకం కనిపించడం లేదా? అస్సలు లేదు. చెప్పాడు ఏదో చెప్పి గుడిపించేస్తారు జనాల్ని. సంజయ్ కూడా అలాగే 3 సార్లు అయ్యాడు. నువ్వు నా గురించి చెప్తావంటే నేను నీ గురించి చెప్తాను రా. ఈ మొత్తం జాతరలో అత్యంత పవిత్రమైన స్థానం ధర్మరాజు. పిలవగానే వచ్చినందుకు చాలా సంతోషం సార్. బాగా తినేసిపోండి. ఈడెవడరా కొత్త క్యారెక్టరా? నేనెవరు? అదే కదా, ఆ వసంత గారి వేటకి ముహూర్తం చూడాలి కదా. ఆ పొద్దు నుంచి శ్రీరామాపురంలో అసలు మహాభారతం మొదలైంది. కొన్ని షార్ట్స్ చాలా బాగున్నాయి కదా, ఆ, ఫోటోగ్రఫీ అది బాగున్నాయి, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఈ భారత మెట్టలో కురుక్షేత్రం జరుగుద్ది. చాలా ఇంటెన్స్ ఉందిరా ప్రతి ఒక్కటి దాంట్లో, ఒక్కొక్కటి పర్ఫార్మెన్స్. ఈ పంచాయతీ నీడి దాకా తెచ్చినందుకు అసలు మీ ఇద్దరిని క్షమించకూడదు. సంవత్సరానికి ఒకసారి వస్తావో, 4 రోజులు ఉండిపోతావు. అట్ట పోయేటప్పుడు మనసుకి ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? భారతి ఏమి నాకు తమ్ముడా అన్నయ్య ఏంటిది? ఫ్రెండ్స్? మేబీ ఫ్రెండే. ఇద్దరు కలిసి దానిలో చేస్తారు ఏటో.
లేలే ఇక్కడ హీరోయిన్ చూపించాడుగా, ఇగో ఇక్కడ ఒక అమ్మాయిని చూపించాడు కదరా. అదే కదా, ఇంకొకటి చూస్తున్నాడు కానీ ఈడ అసలు అయ్యగారిని పట్టించుకోవట్లేదురా. ఓకే చూడరా బాబు, అయ్యగారు కూడా ఉన్నారు సినిమాలో. దసరా మూవీలోని నాని అన్నది అది క్యారెక్టర్ ఉంటుంది కదా, సో అలా ఏమైనా చేసేస్తారేమో అనుకున్నా. కొంచెం అంటే వైబ్ అలాగే ఉంది, కొంచెం రంగస్థలం ఈ దసరా వైబ్. నవ్వకండి బా, నవ్వుతారేంటి రా, నవ్వకండి రా, మనోడు ఏదో యాక్ట్ చేస్తున్నాడు కదా, చూద్దాం. అది నా పిల్లరా, అది నా ప్రాణం. కురుక్షేత్రం బాగానే చేశాడు రా, లాంగర్ వెర్షన్ బాగానే చేశాడు. నాకు ఏంటంటే బాగా నచ్చింది ఏంటి తెలుసా, బీజిఎం బాగా నచ్చింది, వెళ్తుంది అలా చెవులోకి. తమన్ న్యాయం చేసాడు. ఆ లాస్ట్ 1 minute ట్వీట్ కూడా పెట్టాడు, లాస్ట్ 1 minute మాత్రం పిచ్చెక్కిస్తాడు ట్రైలర్ అనేసి. చూద్దాం. క్షేత్రంలో ఆఖరి ఘట్టం విశ్వరూపం. భాగ్యశ్రీ లేపేస్తారా ఏంటి కొంప తీసి? అదే డౌట్ అదే కదా. అది ఇదంతా ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ ఏంటరా? కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పినాడో తెలుసా? యుద్ధం కూడా ప్రశాంతంగా చెయ్యాలని. ఏంది అట్నే చేద్దామా? ఫ్రాంక్లీ స్పీకింగ్, నా ఒపీనియన్ గా నాకు ట్రైలర్ బాగా నచ్చింది. గైస్ నేనైతే లైక్ ఆల్రెడీ చూసాను రిలీజ్ అయిన రోజు. దిస్ ఇస్ లైక్ సెకండ్ డే ఆఫ్ ద ట్రైలర్ ఆల్రెడీ రిలీజ్ అయ్యి. ఫ్రాంక్ గా చెప్తున్నా, ఎందుకంత అంటే లైక్ ట్రోల్ బాబు గారిని చాలా మీమ్స్ వచ్చాయి. నాకెందుకో దీని మీద ఫేవరబుల్ గా మీమ్స్ అంటే మీమ్స్ చేసేంత వరస్ట్ గా అయితే లేదు. అది గ్లిమ్స్ లో నువ్వు చూసి ఉంటే, గ్లిమ్స్ లో అసలు చాలా వరస్ట్ గ్లిమ్స్ అయితే. అవును అంటే ఏదో పెట్టినట్టు, ఏదో హెయిర్ సెటప్ అదంతా పోలేరా. 10 సంవత్సరాల నుంచి అక్కినేని ఫ్యామిలీలో ఒకడిని మాత్రం లేపడానికి ఇండస్ట్రీ మొత్తం ట్రై చేస్తూనే ఉందరా. నాగార్జున మాత్రం యాజ్ అ ఫాదర్ గా ఎంత సపోర్ట్ ఇవ్వాలో అంత సపోర్ట్ ఇస్తున్నాడు రా. అవును, అలా అని కాదురా. అరే దేర్ విల్ బి అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫిలిం అన్నట్టు ఉంటది కదా. మేబీ అయ్యగారికి అసలు ఇన్ని ఫిలిమ్స్ కూడా పక్క తీసి లెనిన్ అనే ఫిలిం బెంచ్ మార్క్ ని సెట్ చేసుకుంటాడో ఏంటో మరి చూడాలి. ఎందుకంటే నాకు అడిగితే ట్రైలర్ లో కన్విక్షన్ పార్ట్ ఏంటంటే, ఒకటి అయ్యగారు డైలెక్ట్ బాగా చెప్పాడు, డైలాగ్ వెర్షన్ బాగుంది, నాకు ఆ యాస బాగా ఓకే అనిపించింది, పర్లేదు. నీకు ఒక మైనస్ పాయింట్ ఏంటంటే మన అఖిల్ ని ఎందుకంటే ఒప్పుకోరు, ఎమోషనల్ సీన్స్ చేయడం, పెద్దగా అరిచి మాట్లాడడం రాదు అయ్యగారికి, సాఫ్ట్. అవి చేసేటప్పటికి అంటే ఒక లవర్ బాయ్ ఇమేజ్ ఉంది కదరా అక్కినేని ఫ్యామిలీలో, ఒక లవర్ బాయ్ ఇమేజ్ ఉంది కదా. సో దాని వల్ల ఆ ఎఫెక్ట్ పడింది. ఈ సినిమాతో అది పోవాలని నేను కోరుకుంటున్నాను. ట్రైలర్ చూస్తే కొంచెం ప్రామిసింగ్ గానే ఉంది. ఇప్పుడులో ఏజెంట్ ఆడియో లాంచ్ కో దేనికోరా, ప్రీ రిలీజ్ కోరా, ఈ సినిమా తర్వాత నేను ఏమైపోతానో అన్నాడు రా. 4 సంవత్సరాలు కనపడలేదురా. అంటే దానికి ఒక రీజన్, నిన్న ఒక ఇంటర్వ్యూ బయటకు వచ్చింది. ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు, ఇలాగా బాత్రూమ్ ఫ్లోర్ అక్కడ జారి పడిపోయినప్పుడు గ్లాస్ పీస్ గుచ్చిపోయిందంట, దగ్గర 48 స్టిచెస్ పడ్డాయంట. ఇంటర్వ్యూస్ లో కూడా వీళ్ళు చెప్తుంది ఏంటంటే, మాదంతా స్టోరీ అంతా మహాభారతం చుట్టే తిరుగుతుంది, ఆ క్యారెక్టర్ చుట్టే తిరుగుతుంది అని అన్నాడు కదా. సో ఏంటని తెలుసుకోవడానికి ఈ డైరెక్టర్ ఇంతకుముందు సినిమా తీసాడు మయా, వినరా విష్ణు కదా, వినరా భాగ్యం విష్ణు కదరా. మన ఫోన్ నంబర్ పక్క నంబర్ కాన్సెప్ట్ చూసాను. కాన్సెప్ట్ బాగుంటది కానీ టేకింగ్ బాగాలేదు, అందుకు అన్నాను. అది అంటే అది నా ఒపీనియన్ గైస్. సో ఫైనల్ వర్డ్ ఏంటి అంటే, ట్రైలర్ బాగుంది,
మీరు కూడా మళ్ళీ ఒకసారి కానీ complete ఇంకొకటి trailer చూడండి. సారీ చెప్పు. చిన్నది ఒక 10 సెకండ్లు వెనక్కి పెట్టు. సినిమా హిట్. సినిమా పక్కా హిట్. రాజీవ్ కనకాల క్యారెక్టర్ చచ్చిపోయింది ఈ సినిమాలో. కానీ శివాజీ పర్ఫార్మెన్స్ ఎరగొట్టేస్తాడరా. మామూలుగానే శివాజీకి స్కోప్ దొరికితే ఎరగొట్టేస్తాడు. అలాంటి స్కోప్ ఉన్న ఒక క్యారెక్టర్ వచ్చిందంటే, సో నాగార్జున గారు మీకు ఈసారి డబ్బులు వచ్చేస్తాయి ఈ సినిమాతోటి అని మేము అనుకుంటున్నాం. వచ్చేయాలని కూడా నాగవంశీ కూడా కదా మరి ఇద్దరిది పార్ట్నర్స్. పార్ట్నర్షిప్ అనుకో. అదే నాగవంశీ బయటకు వచ్చి ఇంటర్వ్యూ ఒకటి ఉంటే చాలరా, సినిమా ఇట్రా. అమ్మో, మొన్న ఎన్టీఆర్ కొత్త ఫిలిమ్స్ కి చూసి పోస్ట్ పెట్టినందుకు ఎంత పెద్ద తలనొప్పి అయిందో. అవ్వలేరా, ఆయన సినిమా ఆయన ప్రమోట్ చేసుకుంటున్నాడు, అందులో తప్పే ఉంది. అయ్యగారికి కూడా ఈసారి పెద్ద హిట్ రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎస్, అలాగే రేపు ఫ్రైడే కొత్త సినిమాలు కొన్ని ఉన్నాయి. మన సత్యదేవ్ అనేది రావు బహదూర్ సినిమా, ఒకసారి లుక్ వేయండి. అండ్ ఒకవేళ ఈ వీడియో రేపు పెడితే మీరు చూసి ఆ రావు బహదూర్ సినిమాకి లోపు వెళ్ళి చూసి కింద కామెంట్ లో కూడా పెట్టేస్తారేమోలే. అండ్ ఇప్పుడు వరకు కనుక చూసి ఈ వీడియో నచ్చింది అనుకుంటే కనుక ప్లీజ్ డూ లైక్ ద వీడియో. అలాగే మా వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఫుల్ వీడియో చూసి మాత్రమే కమెంట్ చేయండి, ఇలా చేయకండి. సో అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు Dabba Connect.